మొబైల్ మసాలా వారి కార్తీక మాసం స్పెషల్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరం. త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరామచంద్రమూర్తి వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచే రామసేతును నిర్మించి శ్రీలంకకు చేరుకున్నారట. రావణ సంహారం తరువాత రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుల వారితో అందరూ కలిసి అయోధ్యకు ప్రయాణమవుతూ ఉండగా ఇక్కడ సేద తీరటం, అదే సమయంలో మహాజ్ఞాని శివభక్తుడైనటువంటి రావణ బ్రహ్మను సంహరించినందుకు గాను బాధపడుతూ తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోకుండా పరిష్కారం చూపించమని చెప్పి మహర్షులను కోరగా అందరూ కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని సలహా ఇవ్వగా కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మంటూ రాముడు హనుమంతుల వారిని ఆదేశించారట. అయితే ముహూర్త సమయం దగ్గర పడుతుండగా హనుమంతుల వారు రాకపోయేసరికి సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేయడంతో రాముడు ఆ శివలింగానికి పూజలు జరిపించారట. ఆ తరువాత శివలింగంతో వచ్చినటువంటి హనుమంతుల వారు విషయాన్ని తెలుసుకుని అలగటంతో రాముడు రెండింటినీ ప్రతిష్ఠించి మొదట హనుమంతుల వారు తెచ్చినటువంటి శివలింగాన్ని దర్శించుకోవాలి అనేటువంటి నియమాన్ని పెట్టారట. అందుకే ఇప్పటికీ కూడా హనుమంతుల వారు తెచ్చినటువంటి శివలింగానికి పూజలు, నైవేద్యాలు జరిపిన తరువాత రామలింగానికి పూజలు చేస్తారు అర్చకులు. ఇలా రామనాథస్వామి వారు జ్యోతిర్లింగంగా ఇక్కడ ప్రత్యేక గుర్తింపును సాధించి పూజలందుకుంటూ ఉన్నారు. తీర్థాల్లో స్నానమాచరించినటువంటి భక్తులు మొదట హనుమంతుల వారు తెచ్చినటువంటి శివలింగాన్ని దర్శించుకున్నాక జ్యోతిర్లింగాన్ని పూజిస్తారు. శివలింగాల దర్శనమైన తరువాత పర్వతవర్ధినిగా పూజలందుకుంటున్నటువంటి పార్వతీదేవి మందిరానికి వెళతారు. రామేశ్వర యాత్రను ఒక పద్ధతి ప్రకారం చేస్తే గనక పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించినటువంటి ఫలితం దక్కుతుంది. భక్తులు మొదట వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుణ్ణి పూజించి అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకుని వచ్చి రామేశ్వరంలో పరమేశ్వరుడికి అభిషేకించి మళ్లీ ఇక్కడున్నటువంటి ఇసుకను తీసుకుని వెళ్లి కాశీలోని గంగలో కలపాలి అని అంటారు. పైగా భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఇక్కడున్న బావుల అంతర్భాగం నుంచే ప్రవహిస్తాయి అనేది పెద్దల మాట.